తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రోద్యమ తరహాలో మరో ఉద్యమాన్ని బీఎస్పీ పార్టీ నిర్మించనుందని బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాహిం శేఖర్ అన్నారు. ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పుట్టినరోజు సందర్భంగా బహుజన్ ఇన్ తెలంగాణ అనే అంశంపై ఒకరోజు సెమినార్ను ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించారు. సెమినార్కు బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాహిం శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని, ఎన్నో దశాబ్దాలు కొట్లాడి ఎందరో విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదని మండిపడ్డారు. బైంజీ గారి బర్త్డే సెలబ్రేషన్ జరిపినటువంటి బిఎస్ఎఫ్ఐకు, ఆ నాయకులకు, కరుణాకర్కు, వాళ్ళ టీంకి అందరికి కూడా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ, ఉస్మానియా వేదికగా తెలంగాణ ఉద్యమం విద్యార్థులతో చాలా కీలకంగా జరిగింది. ఏదైతే 50 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని తెలంగాణ పోరాటం జరిగితే, ఆ పోరాటంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ పాల్గొని ఈ తెలంగాణ వస్తే మా బ్రతుకులు మారుతాయని నమ్మి తెలంగాణ పోరాటంలో పాల్గొని 1200 మంది అమరులయ్యారు. ఎంతోమంది విద్యార్థుల జీవితాలు నాశనం చేసుకొని ఈ తెలంగాణ పోరాటాన్ని సక్సెస్ చేయడం జరిగింది. ఏ ప్రజలైతే ఎక్కువ మంది పాల్గొంటారో ఆ ప్రజల కోసం, ఆ ప్రజల సంక్షేమం కోసం ఉద్యమం జరగాలి. కానీ ఉద్యమం ఆ ప్రజల కోసం జరిగినట్టు చేసి ఉద్యమం సక్సెస్ అయ్యి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిందో కేసీఆర్ గారి నాయకత్వంలో, వారి నాయకత్వంలో తెలంగాణలో ఏమాత్రం కూడా న్యాయం జరగలేదనే విషయం మనకు స్పష్టమైంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ కూడా న్యాయమైన పోరాటంలో పాల్గొన్నామని భావించి త్యాగం చేసి తప్పుడు మనుషులకు నాయకత్వం అప్పగించడం వల్ల ఈరోజు సమాజం అంతా నష్టపోయింది. దీనిని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి తెలంగాణకు ఈరోజు అధికారం వచ్చి ఆయన పాలన కూడా మాకు ఎలాంటి లాభం లేదనే విషయం కూడా స్పష్టమవుతుంది. అంటే కేసీఆర్ పాలనలో మా మీద దాడులు ఆగలేదు, అన్యాయాలు ఆగలేదు, అత్యాచారాలు ఆగలేదు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇవన్నీ ఆగట్లేదు. మాకు అర్థమైంది ఏంటంటే భారతదేశంలో మమ్మల్ని మేము పాలించుకుంటే తప్ప మా మీద దాడులు, అత్యాచారాలు ఆగవని ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 నెలల్లో బహుజనులపై దాడి, అత్యాచారాలు చేసిన 150,000 మందికి శిక్ష అనుభవించేట్టు జైలుకు పంపించి నిరూపించారు. కాబట్టి ఈ తెలంగాణ ఉస్మానియా వేదికగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులకు, ఇప్పుడున్న విద్యార్థులకు అందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ అప్పీల్ ఏం చేస్తుందంటే, మనం ఏదైతే త్యాగం చేసినామో ఆ త్యాగం వల్ల వేరే లాభం పొందిర్రు, ఎవరి నాయకత్వం అయితే ఉంటుందో వారికే లాభం జరుగుతుందనే బాబాసాహెబ్ అంబేద్కర్ సూత్రాన్ని మనము తెలంగాణ ఉద్యమంలో అవలంబించకపోవడం వల్ల ఈరోజు మనకు నష్టం జరిగింది. కాబట్టి బీఎస్పీ ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో, బహుజన రాజకీయ ఉద్యమంలో మీరు పాల్గొనాలని మనస్ఫూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికి అప్పీల్ చేస్తూ, రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమం